నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. స్నేహపురి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కాలనీలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లలు మరియు పెద్దలు, మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ముగ్గురు విజేతలుగా గెలుపొందడం జరిగింది. వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సంక్రాంతి ఉత్సవంలో స్నేహపురి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తాటిపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి కలాలి రాజిరెడ్డి, కోశాధికారి బి. మారుతి, కమిటీ సభ్యులు దశరథ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పోచయ్య, బాలరాజ్, బాబుమియా, నాగేందర్, నాగయ్య, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, నవీన్, శ్రీశైలం, ప్రకాష్, నరేందర్ రెడ్డి, మహేష్, సంతోష్, లోలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. చేకూరు కాలనీ అభివృద్ధి కమిటీ కొత్తగా ఆయన సెక్రటరీ కాలనీ అభివృద్ధి కొరకు ముందుకి పనిచేస్తారని, అన్ని కార్యక్రమాలు విజయం తీస్తారని, అలాగే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ముందుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. దానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాము. పిల్లలకు కూడా ప్రైజులు ఇస్తాము. ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎంజాయ్ చేయాలని మేము కాలనీ నుంచి అనుకుంటున్నాము. అందరికీ, సామాజిక ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అభివృద్ధి అండ్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో మన సంక్రాంతి శుభ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం. దీనికి మా అధ్యక్షుడు రమేష్ గుప్తా గారు, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి గారు, అదేవిధంగా క్యాషియర్ మారుసార్ గారు, మరియు గౌరవ అధ్యక్షుడు నాగన్న గారు, మరియు మా సభ్యులందరి ఆధ్వర్యంలో స్నేహపురి అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. గత ఒక కమిటీ అయిపోయింది, ఇది రెండో కమిటీ. అయితే దాని ద్వారా ఈ పార్కు అభివృద్ధి కూడా చేసినాం. స్థానిక కౌన్సిలర్ కావచ్చు, స్థానిక మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అప్పుడు ఉన్న వారితో అభివృద్ధి చేసినాం. అదేవిధంగా పోయిన శివరాత్రి కూడా జాగరణ ఉత్సవాలు చేసినాం, మరియు గణపతి ఉత్సవాలు మరియు దుర్గామాత ఉత్సవాలు ఈ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. గల్లీల దగ్గర 160 కుటుంబాలు ఉంటాయి మా స్నేహపురి కాలంలో. మేమంతా ఒక కుటుంబంలో గ్రామీణ ప్రాంతంలో అయితే ఎలా ఉంటుందో ఒక గ్రామంలో, అటువంటి కుల మతాలకు అతీతంగా మా స్నేహపురి కాలంలో కూడా మొన్ననే పోషమ్మ, మైసమ్మ మరియు నల్ల పోషమ్మ గుడి కూడా అభివృద్ధితోని స్లాబ్ వేయడం జరిగింది. గంగిరెద్దులు వయ్యారి నడకలు నేర్చి, పచ్చని పంటలు పల్లెలకు శోభలనిచ్చే, పచ్చని పంటలు శోభలనిచ్చే, భోగి మంటలు, భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, విధి విధిన వడవడలా వింత శోభల సంక్రాంతి. భోగి మంటలు, భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, గాలిపటాలు, విధి విధిన వడవడలా వింత శోభల సంక్రాంతి. సంక్రాంతి హరిలో రంగ హరి హరి, సంక్రాంతి హరిలో రంగ హరి హరి, సంక్రాంతి హరిలో రంగ హరి హరి, సంక్రాంతి హరిలో రంగ హరి హరి.
పదాలను పాడే పడుచు కన్నెలు గుమ్మాడి 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 చామంతి పూల గుమ్మాడి 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 బంతి పూల గుమ్మాడి చెంగు చెంగున గంతులేసే లేగ దూడలు మావి కొమ్మల బీజేపీ బిక్నూరు పట్టణ అధ్యక్షుడు గరిగంటి నర్సింలు వాళ్ల నాన్న ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బీజేపీ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఈ రోజు టీఏజీ ఎస్జీటీఏ ఉపాధ్యాయుల క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 80,800 వెండి 955 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.